హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక చిట్టి ఫోటోని పలక్కొట్టింది రాధే అని ఇక లేనిపోనివన్నీ ప్రియ రామచంద్రయ్యకి చెప్తుంది కదా. ఇక రామచంద్రయ్య అయితే నిజంగానే ఇది రాధే చేసిందని రాధ చెప్ప పలగొడుతూ ఉండగా సమయానికి అక్కడికి విక్రమ్ కృష్ణ వచ్చి అసలు నిజమేంటో రామచంద్రయ్యకి తెలిసేలా చేయబోతున్నాడు. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ప్రియ అయితే చాలా ఆవేశంగా అనసూయను తీసుకొని రామచంద్రయ్య గదిలోకి వస్తుంది. వెంటనే ఇక ఆ గోడకి తగిలించిన చిన్నపడి చిట్టి ఫోటోని తీసుకొని చాలా కోపంగా చూస్తుంది. వెంటనే అనసూయ, ఏంటి ప్రియ ఈ గదిలోకి వచ్చి ఆ ఫోటోని ఎందుకు తీసావు అని అంటూ ఉంటుంది. ఈ ఫోటో వల్లే కదా, తన వల్లే కదా మేము ఇన్న ఇబ్బందులు పడుతుంది అని ఇక అంటూ చాలా ఆవేశంతో ఆ ఫోటోని విసిరేయబోతూ ఉంటుంది. అప్పుడే అనసూయ అయితే, ప్రియ ఒక్కసారి ఆలోచించు, మామయ్యకి చిట్టి అంటే ఎంత ప్రాణమో నీకు తెలుసు. మామయ్య గుండె పగిలి చేస్తాడు. లేదు, మామయ్యకి ఆ ఫోటో ఇక చిట్టి ఆ ఫోటోలో చూసుకుంటున్నాడు. ఎంతో ఇష్టమైన చిట్టి ఫోటో పాల్గొట్టద్దు ప్రియ, ప్రియా ప్రియాని అరుస్తూ ఉంటుంది అనసూయ అయితే. అప్పుడే ఆ ప్రియ అయితే ఫోటోనైతే నేలకి విసిరేస్తుంది. సమయానికి అక్కడి నుంచి రామచంద్రయ్య వస్తూ ఉంటాడు. వెంటనే రామచంద్రయ్య ప్రియని అనసూయని చూసి, ఇదేంటి ఈ గదిలో ఉన్నారు అన్నట్లుగా చూస్తూ ఉంటారు. వెంటనే నేల వైపు చూస్తాడు. అప్పుడే చిట్టి ఫోటో నేలపై ఉండడంతో ఒక్కసారే రామచంద్రయ్య షాక్ అయిపోతాడు. ఇదేంటి చిట్టి ఫోటో ఎవరు పలగొట్టారు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అక్కడున్న ప్రియ అనసూయ అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక అనసూయ అయితే ఇక మామయ్య ఎంత కోపడతాడో ఏమో, ప్రియ అని ఈ నిజం తెలిస్తే ఎలా అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ప్రియ కూడా ఇక అక్కడున్న అనసూయ వైపు చాలా కంగారుగా చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇది నా పేరు చెప్పేస్తుందా ఏంటి అని ప్రియ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఏంటి, ఎవరు సైలెంట్గా ఉండిపోయారు, నువ్వా లేక అనసూర్యనా, ఎవరు అసలు ఈ ఫోటోని పడేసింది అని చాలా ఆవేశంగా అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పెదనాన్న ఆ ఫోటో పలగొట్టింది ఎవరో కాదు ఇక అనునే అని చెప్పగానే అప్పుడే రామచంద్రయ్య చాలా ఆవేశంతో ఇక అనసూయ వైపు చెయ్యి లేపుతాడు. అప్పుడే అక్కడికి రాధ వస్తుంది. ఇక గురుజీ గురుజీ ఆగండి గురుజీ అని అనగానే ఇక అప్పుడే చాలా ఆవేశంతో, ఏంటి నన్ను ఆపుతున్నావు, నాకు నా కూతురు అంటే ఎంతో ఇష్టం, నా చిట్టి అంటే నాకు ప్రాణం, నా చిట్టిని ఆ ఫోటోలో చూసుకుంటున్నాను, అలాంటి నా చిట్టి ఫోటోని ఈ అను ఫోటోని పాలగొట్టింది, నేలకు విసిరేసింది, ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని ఇక విసిరేయడం అని ఇక చాలా ఆవేశంతో అంటూ ఉంటాడు రామచంద్రయ్య అయితే. అప్పుడే గురుజీ, అసలు మీ చిట్టి ఫోటోని కింద పడేసింది ఎవరో కాదు, ఇక అనసూయ కాదు, ప్రియ కాదు, నేనే అని చెప్పగానే రామచంద్రయ్య, ఏంటి నువ్వు పడేసావా, ఎందుకు నా కూతురు ఫోటోని నేలపాలు చేస్తావా, నాకు ఎంతో ఇష్టమైన నా కూతురు ఫోటోని ఇలా విసిరేస్తావా అని చాలా ఆవేశంతో ఇక తిడుతూ ఉంటాడు. అప్పుడే ఇక రాధ అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ప్రియ ఇక అనసూయ అయితే షాక్ అయిపోతారు. ఇదేంటి వదినేంటి తనపై ఈ నింద వేసుకుంది అని అనసూయ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చేసింది ప్రియ, అసలు మామయ్య ప్రియని కొట్టాలి, అయినా ఇక మామయ్య రాధ వైపు చాలా కోపంగా చూస్తున్నాడు. కానీ రాధ నిజంగానే ఇక్కడ లేదు కదా, అసలు ఆ ఫోటో పడేసింది ప్రియ కదా అని ఇక అను అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే మామయ్య మామయ్య అసలు రాధ అని అంటూ ఉండగా రాధ అయితే, లేదు గురూజీ ఆ ఫోటో నేనే ఇక అక్కడ బోజు ఉండడంతో దులుపుతూ ఉండగా ఆ ఫోటో జారి కింద పడిపోయింది, నన్ను క్షమించు గురూజీ అని అనగానే, క్షమించడం కాదు, నా కూతురంటే నాకు ప్రాణమని అందరికీ తెలుసు ఈ ఇంట్లో, అలాంటిది నా కూతురు ఫోటోని నేలపాలు చేస్తావా, వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చాలా ఆవేశ పడుతూ ఉంటాడు. అప్పుడే ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉండగా అక్కడికైతే అందరూ వస్తారు. దమయంతి వాళ్ళంతా రావడంతో ఇక వెంటనే, ఏంటి బావగారు అసలు ఏం జరిగింది అని దమయంతి అంటూ ఉంటుంది. ఇక సునంద కూడా, ఏంటనయ్య అసలు ఏం జరిగింది అని అంటూ ఉండగా, నీ కోడలు ఏం చేసిందో తెలుసా, నా ప్రాణానికి ప్రాణమైన నా కూతురు చిట్టి ఫోటోని నేలపాలు చేసింది చూడు అని అనగానే, అనయ్య
వదిలే అన్నయ్య అని సునంద అంటూ ఉంటుంది. దమయంతి అయితే ఏంటి బావగారు అలా నీకు ఇష్టమైన నీ ప్రాణమైన నీ కూతురు ఫోటోని నేలపాలు చేసిన దీన్ని ఎందుకు వదిలిపెడుతున్నావు? దీన్ని ఇప్పుడే ఇంట్లో నుంచి బయటికి గెంటేద్దాము. ఇది ఇంట్లో ఉంటే ప్రతిసారి గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇది ఇంట్లో అడుగుపెట్టిన కానుండి ఈ ఇంట్లో ఏదో ఒక ఆటంకం జరుగుతూనే ఉంది. ఇలాంటిది మన ఇంట్లో ఉండకూడదు బావగారు. వెంటనే ఇక దీన్ని బయటికి గెంటేద్దాం. చిట్టి ఫోటోవే నేలపాలు చేస్తుందా? మరి మనల్ని కూడా బయటికి గెంటేస్తుంది తొందరలోనే. లేదు బావగారు, ముందుగా దీన్ని బయటికి గెంటేద్దాము. దీన్ని మాటలతో చెప్తే వినదు అని చాలా ఆవేశపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడున్న దమయంతి అయితే రాధని లాక్కుంటూ వస్తూ ఉంటుంది. వెంటనే ఇక ఆగండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు విక్రమ్ కృష్ణ అయితే. అది చూసిన దమయంతి, ప్రియ, ఇక అను, సునంద అందరూ షాక్ అయిపోతారు. వెంటనే ఇక ప్రియ అయితే సమయానికి వచ్చాడు కదా, దీన్ని ఎలాగో అలా ఇక ఇది ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాడు, ఇక ఇంట్లోకి మళ్ళీ తీసుకువస్తాడు అని ప్రియ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు దమయంతి కూడా వీడు సమయానికే వస్తాడు, ఎప్పుడు దీన్ని బయటికి గెంటేద్దామన్నా అప్పుడు ఎదురుగా వస్తూనే ఉంటాడు అని దమయంతి కూడా కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే ఏంటి రాధనెందుకు బయటికి గెంటేస్తున్నారు అని అంటూ ఉంటాడు విక్రమ్ కృష్ణ అయితే. అప్పుడే రాధ ఎంత పెద్ద తప్పు చేసిందో నీకు తెలీదు అని దమయంతి అనగానే ఏ తప్పు చేసింది రాధ అని అంటూ ఉంటారు. ఇక రాధ ఈరోజు ఇక బావగారికి ఎంతో ఇష్టమైన చిట్టి ఫోటోని నేలపాలు చేసింది. ఇక బావగారు ఎంత బాధపడుతున్నారో చూడు అని ఇక అంటూ ఉంటుంది దమయంతి అయితే. అప్పుడే ఇక వెంటనే ఇక రాధ ఫోటో పలగొట్టింది అని అనడంతో వెంటనే ఇక విక్రమ్ కృష్ణ అయితే తన మామయ్య దగ్గరికి, రామచంద్రయ్య దగ్గరికి వస్తాడు. అప్పుడే మామయ్య, ఏంటి మామయ్య రాధ నిజంగానే చిట్టి ఫోటో పడేసిందంటే నమ్ముతున్నావా? వీళ్ళు ఏదో కావాలని చేసి రాధని ఇంట్లో నుంచి గెంటేయాలని ప్లాన్ వేస్తున్నారు అని అనగానే, లేదురా కళ్ళతో చూశాను, తనే చెప్పింది, రాధే నా చిట్టి ఫోటోని కింద పడేసిందని చెప్పింది అని చెప్పగానే, నిజంగా రాధ ఏ తప్పు చేసుండదు, రాధ ఖచ్చితంగా తప్పు చేయదు, రాధ ఆ ఫోటోని కింద పడేసి ఉండదు, ఖచ్చితంగా ఎవరో ఇది చేసి ఇక ఆ నింద రాధపై వేశారు అని చెప్తూ ఉంటాడు. లేదురా రాధే ఒప్పుకుంది అని అంటూ ఉంటాడు రామచంద్రయ్య అయితే. అయినా రాధ ఈ ఇంట్లో ఉండడం నాకు కూడా ఇష్టం లేదు, రాధని బయటికి పంపించవలసిందే అని అంటూ ఉంటాడు రామచంద్రయ్య అయితే. మావయ్య, నిజంగానే రాధ ఆ ఫోటోని పడేసిందని నువ్వు అనుకుంటున్నావు కదా, అసలు రాధ ఏ తప్పు చేయలేదు, అసలు ఇక చిట్టి ఫోటోని ఎవరు పడేశారన్నది నాకు తెలుసు మావయ్య అని చెప్పగానే రామచంద్రయ్య, దమయంతి అందరూ షాక్ అయిపోతారు. ఇక ప్రియ అయితే, ఇదేంటి బావా తెలిసిన విధంగా నిజంగానే నిజాన్ని నిరూపిస్తాడా? ఆ ఫోటో కింద పడేసింది నేనే అని అందరి ముందు బయట పెడతాడా అని ప్రియ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక రామచంద్రయ్య అయితే, ఏంట్రా అయినా రాధే తను ఇక ఆ ఫోటోని పడేశానని చెప్పాక మరి ఇంకెవరుంటారు అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు. అసలు రాధ ఆ ఫోటో దగ్గరికే వెళ్ళలేదు, అసలు రాధ ఆ గదిలోకి నీకు ఏదో ఒక కాఫో టిఫినో ఏదో ఒకటి ఇవ్వడానికి మాత్రమైతే వెళ్తుంది, కానీ అనుకోకుండా రాధ ఎందుకు ఇంట్లోకి వస్తుంది? రాధ వెళ్ళలేదు, అసలు రాధ ఆ ఫోటో కింద పడినప్పుడు ఆ రూమ్లోనే లేదు అని చెప్పగానే అప్పుడే రామచంద్రయ్య ఒక్కసారి షాక్ అయిపోతాడు. అవును, నువ్వు చెప్పినట్లు రాధ నా గదిలో లేదు, కానీ ప్రియ, అనసూయ మాత్రమే నా గదిలో ఉన్నారు, ఆ ఫోటో ఎదురుగా నిల్చుని ఉన్నారు అని అనగానే, విన్నావు కదా మావయ్య, నువ్వే చెప్తున్నావు ఆ ఫోటో పడినప్పుడు అక్కడ ప్రియ మాత్రమే ఉన్నారని చెప్తున్నావు, మరి రాధ ఎలా పడేసి ఉంటుంది అని అనగానే, అయినా రాధే కదా నాకు చెప్పింది ఆ ఫోటో ఇక తను చేయి జారి కింద పడిందని అని అనగానే, లేదు మావయ్య, అసలు రాధ ఆ ఫోటో జోలికి కానీ ఆ గదిలోకి కానీ రాలేదు, అసలు ఆ ఫోటోని కావాలని పడేశారు అని చెప్పగానే రామచంద్రయ్య, ఎవరు కావాలని నా కూతురు ఫోటోని నేలపాలు చేస్తారు, ఎవరా చెప్పు అని అంటూ ఉంటాడు విక్రమ్ కృష్ణన్ అయితే రామచంద్రయ్య. అప్పుడే విక్రమ్ కృష్ణ, ఎవరో కాదు ఈ ప్రియనే చిట్టి ఫోటోని నేలపాలు చేసింది, దీన్ని వదిలిపెట్టకూడదు, నాకు ఎంతో ఇష్టమైన నా ప్రాణమైన నా చిట్టి ఫోటోని నేలపాలు చేసింది ఈ ప్రియనే అని చెప్పగానే రామచంద్రయ్య ఒక్కసారి షాక్ అయిపోతాడు. అప్పుడే ప్రియ అయితే, ఏంటి బావా నాపై అంత పెద్ద నింద వేస్తావా, నువ్వు ఇక మరదలని చూడకుండా ఇక ఈ రాధని వెనకే తీసుకొస్తావా, అసలు పెద్దానికి లేనిపోనివన్నీ ఎందుకు చెప్తున్నావు, రాధని ఇక నువ్వు తప్పు పట్టకుండా చేయడానికే కదా
అని అంటూ ఉంటుంది. ఇక ప్రియ అయితే ప్రియ నోర్ముయ్ అని అంటూ ఉంటాడు. విక్రమ్ కృష్ణ అయితే అప్పుడే దమయంతి ఏంట్రా నా కూతురునే నోర్ముయ్ అంటావా? అయినా నా కూతురు ఏ తప్పు చేయలేదు, అసలు రాధే ఒప్పుకుందని చెప్పాడు కదా బావగారు, ఇక ఆ ఫోటోని రాధే పడేసిందని చెప్పిందనక అని అనగానే లేదు రాధ ఎవరి తప్పైనా తన నెత్తిపై వేసుకుంటుంది, అసలు ఫోటోని ఇక నేలపాలు చేసింది ఎవరో కాదు ఈ ప్రియనే, చూడండి మావయ్య మీకే తెలుస్తుంది అని ఇక విక్రమ్ కృష్ణ అయితే ఇక ఆ ఫోన్లో ఉన్న వీడియోనైతే ఇక రామచంద్రయ్యకి చూపిస్తాడు. అప్పుడే రామచంద్రయ్య ఆ వీడియోని చూస్తాడు. అందులో ప్రియ ఆ ఫోటోని విసిరివేయడం ఉంటుంది. ఇక వెంటనే ఆ నింద ఇక అనుపై వేస్తుంది. ఇక అను కూడా వద్దని చెప్తుంది కదా, అదంతా ఆ వీడియోలో ఉంటుంది. అది చూసిన ఇక రామచంద్రయ్య అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు. అంటే ఈ నింద రాధ తనపై వేసుకుందా, అసలు చేసింది ప్రియనా అని షాక్ అయిపోతాడు. వెంటనే ఇక రామచంద్రయ్య అయితే ప్రియ దగ్గరికి వస్తాడు. వెంటనే ప్రియ చెంప పలగొడతాడు. వెంటనే ఏంటి ఆ ఫోటోని పడేసింది నువ్వు, కానీ ఆ నింద ఇక అనుపై వేసి ఆ తర్వాత రాధ ఆ నింద అనుపై ఇక అనుని ఇక నేను కోపడతానని ఆ నింద రాధే వేసుకుంది, రాధే ఆ ఫోటో పడేశానని నాతో చెప్పింది, కానీ అసలు పడేసింది నువ్వు, కావాలనే పడేశావు, నా కూతురు ఫోటోని కావాలనే నేలపాలు చేశావు. అక్కడున్న అను కూడా ఎన్నోసార్లు బ్రతిమలాడింది, మామయ్యకి ఎంతో ఇష్టమైన చిట్టి ఫోటో ఎందుకు విసిరేశావు అని కోప్పడింది, అయినా నువ్వు వినలేదు అని చాలా ఆవేశంతో రామచంద్రయ్య అయితే ఇక వెంటనే ప్రియ దగ్గరికి వచ్చి ప్రియ చెంప పలగొడతాడు. అప్పుడే ఇక అక్కడున్న ఇక రాధ అయితే చాలా బాధతో చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మీరు అనుని చాలా కోపడతారని అను బాధపడుతుందని నేను ఆ నింద నాపై వేసుకున్నాను అని చెప్పగానే ఇక అక్కడున్న రామచంద్రయ్య అయితే వెంటనే ఇక రాధ దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మ రాధ నన్ను క్షమించమ్మా, నిజంగానే నువ్వే నా కూతురు ఫోటో నేలపాలు చేసావని చాలా కోప్పడ్డాను నీపై, నేను అన్నీ తెలుసుకోకుండా నీపై చేయి చేసుకోబోయాను, కానీ అసలు నిజం తెలిసాక నేను తప్పు చేశానని అర్థమైందమ్మా, నన్ను క్షమించమ్మా రాధా అని ఇక అంటూ ఉంటాడు రామచంద్రయ్య అయితే. అప్పుడే ఇక విక్రమ్ కృష్ణ అయితే చూసావు కదా మామయ్య, అసలు రాధ ఏ తప్పు చేసుండదని నాకు తెలుసు, రాధ ఒకరి మేలే కోరుతుంది కానీ కీడు ఏ రోజు కోరదు, రాధ గొప్పతనం నాకు తెలుసు మామయ్య అని ఇక విక్రమ్ కృష్ణ అంటూ ఉంటాడు. అప్పుడు ఇక రామచంద్రయ్య అయితే అవునమ్మా, నిజంగానే నీ గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, ప్రతిసారి వీళ్ళలాగా నిన్ను అపార్థం చేసుకున్నాను, నిన్ను ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి పంపించాలని చూసేవాడిని నేను కూడా, కానీ ఇప్పుడు అర్థమైందమ్మా ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉండడమే మంచిదని, అయినా వీళ్ళు నిన్ను బయటికి పంపించాలని ఈ నిందలు నీపై వేయాలని చూస్తున్నారు, ఎవరు ఏది చేసినా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు, విక్రమ్ కృష్ణ భార్యలా నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావు అని ఇక రామచంద్రయ్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వెంటనే ఇక రాధ అయితే ఒక్క నిమిషం అనుకుంటూ తన ఇక రామచంద్రయ్య గదిలోకి అయితే వెళ్తుంది. అప్పుడే ఆ ఫోటోని తీసి చూస్తుంది. ఒక్కసారే షాక్ అయిపోతుంది, ఇదేంటి ఈ ఫోటో నా చిన్నప్పటి ఫోటోలా ఉంది అని షాక్ అయిపోతుంది. వెంటనే ఈ ఫోటో గురించి తెలుసుకోవాలి, ఈ ఫోటో వీరి దగ్గర ఉందేంటి, అయినా రామచంద్రయ్య గురూజీ గారు ఈ ఫోటోని తన కూతురు అని చెప్తున్నాడు, ఈ ఫోటో నా చిన్నప్పటి ఫోటోవే కదా అని ఇక షాక్ అయిపోతుంది. ఇక ఆ ఫోటోని చూసి రాధ అయితే వెంటనే ఈ ఫోటో గురించి అసలు నా గురించి నిజం తెలుసుకోవాలి నాన్నని కలిసి అని రాధ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక రాధ అయితే ఆ ఫోటోని చూస్తూ అలా ఉండిపోతుంది. రామచంద్రయ్య రాధ దగ్గరికి వస్తాడు. ఏంటమ్మా అని అనగానే ఈ ఫోటోని ఫ్రేమ్లా చేయించి నేను మళ్ళీ నీ కూతుర్ని ఇక ఎప్పటి మాదిరిగా ఆ ఫోటో అందంగా ఉండేలా చేస్తాను అని రాధ అనగానే చాలా సంతోషపడతాడు రామచంద్రయ్య అయితే. ఇక రాధ అయితే ఆ ఫోటోని ముందుగా ఫ్రేమ్ చేయించాలని ఫోటోని తీసుకుని ఇక బయటికి అయితే వెళ్తుంది. వెంటనే అది ఫోటోషాప్లో ఇచ్చి వెంటనే రాధ సీనయ్యని కలవడానికి వెళ్తుంది. అప్పుడే సీనయ్య రాధని చూసి చాలా సంతోషపడతాడు. అమ్మ రాధ అని అంటూ ఉంటాడు. అప్పుడే అల్లుడు గారు రాలేరమ్మా అని అనగానే రాలేదు నాన్న, అసలు నేను ఒక పని మీద వచ్చాను అని అనగానే ఏంటమ్మా పని అని అంటూ ఉంటాడు. ఇక సీనయ్య అయితే అప్పుడే ఇక రాధ అయితే అవును నిన్ను ఒక విషయం అడగాలి నాన్న అని అనగానే ఏంటమ్మా విషయం, ఇక నేను ఎవరి కూతుర్ని అని అనగానే సీనయ్య ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఆ ప్రశ్న, నేను నీ తండ్రిని, నువ్వే నా కూతురు కదా అని అనగానే లేదు నాన్న, నాకు నిజం చెప్పు, అసలు నిజమేంటో నాకు తెలిసింది, రామచంద్రయ్య దగ్గర నా చిన్ననాటి ఫోటో ఎందుకుంది, తన కూతురు అని చెప్తున్నాడు అని అనగానే సీనయ్య ఒక్కసారే షాక్ అయిపోతాడు. అంటే ఇక రాధకి నిజం తెలిసిపోయిందా,
ఇక రామచంద్రయ్య దగ్గర ఉన్న ఫోటోని రాధ చూసిందా అని ఇక సీనయ్య షాక్ అయిపోతాడు. అప్పుడే ఇక అవునానా, నేను ఇక గురూజీ దగ్గర నా చిన్నప్పటి ఫోటోని చూశాను. తన కూతురు చిన్నప్పుడే ఇక అనుకోకుండా ఇక యాక్సిడెంట్లో తనకి దూరం అయ్యిందని విన్నాను. ఇక తను బ్రతికే ఉందని కూడా తను అంటూ ఉన్నాడు. ఇక విక్రమ్ కృష్ణ గారు కూడా తన కోసమే వెతుకుతున్నారు. అంటే దాన్ని బట్టి చూస్తే నేను గురూజీ కూతురునా అని అంటూ ఉంటుంది. అప్పుడే సీనయ్య అలానే చూస్తూ ఉండిపోతాడు. ఏంటి నాన్న, సమాధానం చెప్పు అని రాధ అనగానే అప్పుడే ఇక అవునమ్మా, నువ్వు రామచంద్రయ్య కూతురువి, నువ్వు నాకు కూడా ఇక ఆ రోజు ఫంక్షన్లో తెలిసింది. తన గదిలోకి వెళ్ళాను. ఆ రోజు ఆ ఫోటో చూసే నువ్వు తన కూతురు అని నిజం తెలుసుకున్నానమ్మా. అనుకోకుండా యాక్సిడెంటల్గా ఇక వాళ్ళ నుంచి దూరం అయ్యావు. ఆ దేవుడు నిన్ను నాకు దొరికేలా చేశాడు. ఇక అప్పటి నుంచి నా పిల్లల లోటు నీళ్ళు చూసుకున్నానమ్మా. నిన్ను పెంచి పెద్ద చేశాను. కానీ ఇప్పుడు తెలిసింది నువ్వు ఆ పెద్ద ఇంటికి వారసురాలువని అని ఇక సీనయ్య రాధకి చెప్పగానే రాధ అయితే చాలా సంతోషపడుతుంది. వెంటనే రాధ అయితే ఆ గురూజీ నీ కూతురునా, అంటే విక్రమ్ కృష్ణ గారు ప్రేమించే చిట్టిని నేనేనా అని చాలా సంతోషపడుతుంది. ఈ విధంగానైతే ఇక ఫోటో ద్వారా అసలు నిజమైతే సీనయ్య ద్వారా నిజమైతే తెలుసుకుంటుంది. ఇక రాధ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.